गजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను భారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడివినది తనువును రాగబడతాం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు తడిగా జదపై పలికే తడి తగ 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 తరిగిన దివిన సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము
సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును
తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలె అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె చేస్తే ఈ వ్రతం సంపూర్ణమవుతుందని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పినటువంటి ఈ వ్రతం విశేషం అంతా కూడా స్కంద పురాణంలో సూత మహర్షి శౌనకాది మహర్షులు అందరికీ కూడా మొదటి అధ్యాయంలో సవివరంగా చెప్పి ఉన్నాడు. ఇది శ్రీ స్కంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయః సమాప్తః. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. అమ్మ ఇక్కడి నుంచి మీరు ఏం చేయండి, క్రూర మృగాలను సంహరించండి అని చెప్తారు. సరే మీకు రాబోయే రోజుల్లో వస్తారని చెప్పేసి వాళ్ళని పంపుతారు. ఈ యొక్క ఎవరైతే గొల్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ రాజుగారు ఏం చేస్తారంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అటవీ ప్రాంతానికి బయలుదేరుతాడు. అటవీ ప్రాంతానికి వెళ్లి క్రూర మృగాలను వేటాడి అలా వేటాడుతూ ఉంటాడు. ఒక రోజు గడుస్తుంది, 2 రోజులు గడుస్తుంది, ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకానొక రోజు మధ్యాహ్న సమయంలో వేటాడిన తర్వాత అలసిపోతాడు. అలసిపోయేసరికి రాజుగారు ఏం చేయాలి, మామూలుగా సహజంగా ఆకలి వేసినా దాహం వేసినా లేకపోతే అలసిపోయినా మనకేమవుతుందంటే కొద్దిగా చల్లదనంగానే ఉంటే నిద్ర వస్తుంది. అక్కడ ఏం చేస్తాడు, మొత్తం అడుగు చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో ఇతను ఏం చేస్తాడంటే రాజుగారు తన రథం దిగి ఒక పెద్ద చెట్టు కింద పడుకుందామని కొంచెం దూరం వస్తాడు. ఇతనికి కుడి వైపున ఒక మారేడు చెట్టు ఉంటుంది, దానికి ఆనుకొని ఒక పెద్ద చెట్టు ఉంటుంది. సరే ఇక్కడ మారేడు చెట్టు దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పెద్ద వృక్షం, ఆ వృక్షం పేరు ఏంటంటే రావి, ఆ రావి వృక్షం కింద పడుకొని ఉంటాడు. ఇక్కడ మారేడు చెట్టు దగ్గర ఎవరున్నారు అంటే ఆ అటవీ ప్రాంతంలో జీవనం కొనసాగించేటువంటి గొల్ల వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు వ్రతం ఏ విధంగా చేస్తున్నారు మీకు ఫస్ట్ కథలో చెప్పాను. వ్రతం ఎక్కడ చేస్తే మంచిది అంటే వృక్షముల క్రింద చేస్తే మంచిదని చెప్పాను. దాని నిమిత్తమే మనం ఇక్కడ పీటలు పెట్టుకోవడం కానీ, అరటి మొక్కలు పెట్టుకోవడం కానీ, లేకపోతే అరటి చెట్లు కానీ, మామిడి కొమ్మలు పెట్టుకోవడానికి కారణం. ఇక్కడ మారేడు చెట్టు చాలా విశేషమైంది. ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే మారేడు వృక్షము 2 రకాల ఫలితం ఇస్తుంది. ఒకటి ఏంటంటే శ్రీఫలం అంటారు అమ్మవారిని. మా అమ్మవారికి చాలా ఇష్టమైంది. చండీ హోమంలో 11వ అధ్యాయంలో అమ్మవారికి ఇచ్చేటువంటి ఫలం మారేడు వృక్షం. అర్థమైందా? 12వ దాంట్లో. తర్వాత అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే అంటే శివుడికి మారేడు దళం ఇంపార్టెంట్. మీరు ఏం వేసినా వేయకపోయినా మీకు ఆకాశలింగం అనే పేరు ఉన్నారు, ఆకాశలింగం అని. ఆకాశలింగానికి మీరు వెళ్ళినప్పుడు అంటే పంచభూతాలలో అదొకటి, ఆకాశలింగం ఒకటి. అంటే మామూలుగా శ్రీకాళహస్తి వాయులింగము, అరుణాచలమేమో అగ్నిలింగము, జంబుకేశ్వరంలో మామూలుగా జలలింగం వచ్చి ఉంటుంది, ఆకాశలింగం ఉంటుంది. మీకు ఆకాశలింగం అంటే ఏంటో తెలుసా? మీరు లోపలికి తీసుకెళ్తారు. ఆకాశలింగానికి ఒక రూమ్ లాగా ఉంటుంది. అక్కడ ఏముండదు, మారేడు దండ ఉంటుంది. మారేడు ఆకులతో గడ్డి కానీ లేకపోతే బంగారు ఆకులతో ఒక దండ ఉంటుంది. ఇక్కడ మనుషులన్నీ వదిలిపెడతారు. మీరు అక్కడ చూడండి అని అంటారు. అక్కడ ఏమీ కనబడదు, దండం పెట్టుకోవాలి. అంటే చిదంబరం అంటారు. ఆకాశం చిదంబరం అన్నమాట. దాన్ని ఆకాశలింగం అని అంటారు. అంత గొప్పది. అంటే మారేడు వృక్షాన్ని అలా ముట్టుకున్నా, మారేడు వృక్షాన్ని మారేడు ఒక ఆకుని శివుడి మీద వేసినా మనకు తెలియకుండా ఫలితం వస్తుంది. మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్తే ఫలితం వస్తుందా రాదా మీరు అనుకోకలేదు. మారేడు ఆకుని అలా ముట్టుకొని శివుడి దగ్గర కనుక వేసినట్లయితే ఆ ఫలితం మనకు వచ్చేస్తుంది, తర్వాతనే కనబడుతుంది. అటువంటి మారేడు వృక్షం దగ్గర వీళ్ళు వ్రతం చేసుకుంటారు. అలా వ్రతం అమ్మ వింటూ ఉన్నాడు కొంచెం. ఆ వ్రతం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 2 దుప్పలలో తీర్థ ప్రసాదం తీసుకొని మొదటిగా వీళ్ళు తినకుండా రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఎందుకు అనంటే మామూలుగా ఇప్పుడు శైలేష్ గారు వ్రతానికి మిమ్మల్ని పిలిచారు. మీరందరూ ఏం చేశారు, వాళ్ళ ఇంటికి పూర్వకాలం చెప్తున్నా, ఇప్పటి కాలం కాదు, పూర్వకాలంలో ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిస్తే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, ఊరికి ఒక బొట్టు పెట్టి ఫోన్ చేయడమే ఇక అందరిని పిలిచినట్టే. అంటే ఏంటంటే వీరు పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చారు. అంటే తిథి వార నక్షత్రం చూసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు, అతిథులు అంటారు. కానీ అనుకోకుండా మన ఇంటికి ఒకరు వస్తూ ఉంటారు. అంటే మన భోజన సమయంలో కానీ లేకపోతే ఇటువంటి ఫంక్షన్స్ ఏదైనా పూజలు చేసుకునే సమయంలో అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాడిని అభ్యాగతి అంటారు. 100 మంది అతిథులకు పెట్టినటువంటి భోజనము అనుకోకుండా వచ్చినటువంటి ఒక వ్యక్తికి పెట్టిన దాంతో సమానం. అందుకే భోజనం చేసే సమయంలో ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చారనుకోండి, మనకి ఇక్కడ డౌట్, మనం లేచి భోజనం పెట్టాలా వద్దా, అక్కడ పెట్టాలా మొదలు మనం తినాలి. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే ఆ వీధిలో ఎవరైనా భోజనానికి అలవటిస్తున్నారా అనేది లేచి చూసుకుని వచ్చిన తర్వాత భోజనం చేయాలట.
అది విశేషం. మరి ఇప్పుడు ఆ వీధి మొత్తం ముందుకు వెళ్ళామనుకోండి, ఎవరు భోజనానికి అలమటించట్లేదు అనుకోండి, వచ్చి వీడు తినేంత వరకు ఎవరు రాదు. కానీ మనం తినేటప్పుడు వస్తారనుకోండి, అంటే అప్పుడు ఏం చూడనట్టే కదా. అప్పుడు ఏం చేయాలంటే వద్దులు వారికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత మనం తినాలి. అందుకే భర్త భోజనం చేసేటప్పుడు భార్య తినకూడదు అని చెప్పడానికి కారణం. దీన్ని వేరే రకంగా తీసుకొని వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు తీసుకోప్పుడు భర్తకు భోజనం పెడుతున్నారు, భార్య పక్క నుంచి వడ్డిస్తుంది. వడ్డించే సమయంలో భిక్షగాడు వచ్చాడు, అదే ఇద్దరు తింటే అన్నం నుంచి లేవద్దు, భర్తకు పెడుతుంటే ఇవి లేవచ్చు కదా. అంటే అనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తులకు భోజనం పెట్టచ్చు కదా. దీనిలో మళ్ళీ ఈ రోజు మహిళా దినోత్సవం మళ్ళీ ఏమంటారు అంటే దాని ఉద్దేశాలు అలా ఉన్నాయన్నమాట. అంటే భార్య అనేటువంటిది ఇటు వీళ్ళని చూసుకోవాలి, వచ్చినటువంటి వాళ్ళని చూసుకోవాలి, అతిథులను చూసుకోవాలి, వీళ్ళందరినీ చూసుకుంటే అప్పుడు వచ్చినటువంటి వాడు కూడా ఇబ్బంది పడడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, రాజుగారు అభ్యాగతి అనుకోకుండా వచ్చాడుగా, స్వయం విష్ణువు అని మొదట తీర్థప్రసాదం. వీళ్ళకి అన్నమే తీర్థప్రసాదం, వేరే కాదు. వీళ్ళ తీర్థప్రసాదమే భోజనంతో సమానం. అందుకని మొదలు రాజుగారి దగ్గర పెట్టారు. రాజుగారు కొంత వీళ్ళు ఏం చేస్తారు, అతను నిద్రపోతూ ఉన్నాడు, ఏమాత్రం కూడా లేకుండా వీళ్ళు తీర్థప్రసాదం తీసుకుని ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. కొంత సమయం అయిన తర్వాత నా రాజుగారు నిద్ర లేచి చూసేసరికి తీర్థప్రసాదం ఉంటుంది. దీన్ని ముట్టుకోకుండా ఏం చేస్తాడంటే మళ్ళీ క్రూర మృగాలను వేటాడడానికి వెళ్తాడు. ఇంతలో ఒక వర్తమానం వస్తుంది, ఒక మాయ. ఆ మాయ ఏంటంటే భటుడు వచ్చి చెప్తాడు, రాజా నీ 100 కుమారులంతా కూడా మరణించారు, నీ యొక్క రాజ్యం పక్క రాజ్యం వల్ల హస్తగతమైంది అనేసరికి రాజుగా ఒక రాజు అయ్యాడు అని అంటే వాడికి లోపల ఏదో దైవశక్తి ఉంటుంది. మీరు ఊరికే ఎవరు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు కాదు, ఏదో ఒక బలం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అటువంటి బలం ప్రకారం ఆ రాజు ఏం చేస్తాడంటే చెట్టు దగ్గరకు వెళ్తాడు, మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం అలా కూర్చుంటాడు, ఆలోచిస్తాడు. అదేంటంటే గొల్లలు ఇచ్చినారని నీచంగా భావించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించింది. సత్యనారాయణ స్వామి వారి ముందర బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, గొల్లలు ఇవన్నీ ఏం తేడాలు ఏం లేవు, అందరూ సమానమే. దీంట్లో దైవం ముందర అందరూ ఒకటే, వీళ్ళు వాళ్ళని తేడానే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తనకన్నా పెద్దవాడు కాబట్టి రాజుగారికి ఇవ్వడం జరిగింది. తనకన్నా సరే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి పెద్దవాడు కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం గొల్లలు ఇచ్చినారని నీచంగా భావించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించింది కాబట్టి నాకు ఇటువంటి కష్టం కలిగింది అనుకుని వెంటనే ఆ మారేడు వృక్షం దగ్గర ఎవరైతే వ్రతం ఆచరించారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ చేత వ్రతం ఆచరింపజేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని తన యొక్క రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజ్యానికి వెళ్ళేసరికి తన యొక్క 100 కుమారులంతా వాళ్ళ వల్ల విధులలో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పిలిపిస్తాడు. వాళ్ళందరినీ పిలిపించి ఏకవాక్యం ఒకటే మాట చెప్తాడు, రాబోయేది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మహాపర్వణి పుణ్య దివసం. ఆ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఎంతమంది అయితే ఉన్నారో అంటే ఆ 100 కుమారులు ఈ రోజు నుంచి తిరిగి చనిపోయేంత వరకు అంటే బ్రతికున్నంత కాలం మీరు కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి యందు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలని వాళ్ళకు ఆజ్ఞ చేస్తారు. అప్పటి నుంచి ఆ రాజుగారి కుటుంబం ఉన్నంత కాలం కూడా ఏకాదశి తిథి యందు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ద్వాదశి తిథిలో అందరికి భోజనం పెట్టేవాళ్ళు. అర్థమైందా? ద్వాదశి తిథిలో అందరికి భోజనం పెట్టారు. ఇంత గొప్ప మహాప్రభావమైనటువంటి యొక్క వ్రతాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరు భక్తి శ్రద్ధలతో చూస్తారో వాళ్ళందరికీ స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను, అదేంటంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి వెళ్తున్నాను అంటేనే ఫలితం వస్తుంది. మనం వెళ్ళి అక్కడ పాల్గొనక్కర్లేదు, అలా వెళ్తున్నాను లేదా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి ఏ పూజకి వెళ్ళినా బాగా గుర్తుపెట్టుకోండి, గుడి దగ్గరికి వ్రతానికి లేదా తల్లిదండ్రుల దగ్గరికి లేదా సన్యాసం ఏదంటే పీఠాధిపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో ఎప్పుడు వెళ్ళకూడదు. కనీసం హీన పక్షంలో శోభన ద్రవ్యం అంటారు. శోభన ద్రవ్యం అంటే కనీసం ఒక పువ్వన్న తీసుకెళ్ళాలి లేదా పసుపు కుంకుమన్న తీసుకెళ్ళాలి. శివుడు లాంటి దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చెప్పులో నీళ్లు తీసుకెళ్ళాలి. అంటే శోభన ద్రవ్యం లేకుండా ఏ దేవతకు పూజ పనికిరాదు. కొబ్బరికాయ తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు తెచ్చిన వాళ్ళకే ఫలితం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫలానా వ్రతానికి మీరు వెళ్తున్నారు కదా మా పేరు చెప్పండి, ఒక 21 రూపాయలు ఇస్తారు, లేకపోతే 11 రూపాయలు ఇస్తారు, లేకపోతే పువ్వు ఇస్తారు, వాళ్ళకు ఫలితం వస్తుంది. తర్వాత స్వామి వారికి నమస్కారం చేసుకొని మీ చేతికి అక్షతలు ఊరికే ఇవ్వలేదండి. ఆ అక్షతలు ఏం చేయాలంటే కలశం మీద వేసి ఆ అక్షతల్ని శిరస్సు మీద వేసుకోవాలి. కథాక్షతలు ఎప్పుడు కూడా శిరస్సు మీద ధరించాలి. తర్వాత వచ్చేటి మామూలుగా దండం పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ వేసుకోవచ్చు. అలా కథలు విని ఆ అక్షతలు ధరించిన వాళ్ళకి లేదా ఇక్కడి నుంచి అక్షతలు తీసుకొని వెళ్ళి వేసిన లేదా రాలేదు అని బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క వ్రతానికి పూజ చేసిన పూజకు సంబంధించి కొబ్బరికాయలు తెచ్చినటువంటి వాళ్ళకి
అలాగే పని చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. తర్వాత సత్యనారాయణ స్వామి వారిని కలియుగంలో సత్యదేవుడని, సత్యనారాయణుడిని, శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుడిని అనేక పేర్లతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా పలికేటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఈ రోజు విశేషమైనటువంటి ఆర్ద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారంతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం వలన మీకు మాకు అందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, ఆరోగ్యాలు బాగుండాలని, ధనధాన్యాలు, డబ్బు ముఖ్యం, ఇది చాలా ముఖ్యం, ధనధాన్యాలు కలగాలని కోరుకుంటూ ఇది శ్రీ స్కందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయః సమాప్తః. శ్రీ రమా సహిత సత్యనారాయణ భగవానికి జై. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వాతి గారు మీరు కూడా వీళ్ళ మీద బాగా చదువులేండి నాకు. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఈ వీలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చే 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. వందనమనరమ్మ శ్రీ వందనమనరమ్మ. శ్రీ కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరి మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. హో ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే. ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే. సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్.
దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము. అందాల సందోహమా మా ఇంటి ఆనందమా అందాల అనురాగమా సందళ్ళ వైభోగమా హృదయము పాడెను సని సరి జీవన రాగం మనసుని మీటెను సని సగరి అనురాగ తాళం ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అందాల సందోహమా మా ఇంటి ఆనందమా బంధాల అనురాగమా సందళ్ళ వైభోగమా ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే అంతేలేని సంతోషాలంతే ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఉన్నారంతా మనవారే వస్తారంట మనతోటి సరిపోలేదా ఇంతే చాలంటే అంతా మంచే అనుకుంటే స్వర్గం కాదా ఈ చోటే సరిపోతుందా సమయం కాస్తుంటే ఒక కథ సాగుతుంది కదా జీవితపు గాథలదేగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
తీరుగా కలిసుండవే ఒకవేళి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారు